హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది విఠలేశ్వర నోము అండి. దీనికి ఏమేమి కావాలో చెప్తాను. దీనికి ఒక ప్లేట్ కానీ, ఒక బౌల్ కానీ, లేకుంటే ఇంకేమైనా డిజైన్ ప్లేట్స్ ఉంటాయి కదండి, అవైనా సరే, సిల్వర్ ప్లేట్స్, గోల్డెన్ ప్లేట్స్ వస్తున్నాయి కదా, అవైనా సరే తీసుకోండి. నేనైతే ఇలా ఒక ప్లేట్ తీసేసుకున్నాను. దీనికి కావాల్సిన ఇంకేంటంటే మన ఇంట్లో ఉండే అటుకులండి. మన పేపర్ అటుకులు ఉంటాయి కదండి ఇంట్లో, ఆ అటుకులు కావాలి దీనికి. ఇంకా దీనికి కోలలు కావాలి. నేనైతే ఇలా కోలలు తీసుకున్నాను. దీంట్లో చిన్న సైజు కూడా ఉంటాయి, పెద్ద సైజు కూడా ఉంటాయి. నేనైతే ఇవి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఆ ప్లేట్ కొంచెం పెద్దనే ఉంది కదా అని పెద్దవి తీసుకున్నాను. అలా ఇవి ఎవరికైనా ఇచ్చినా కూడా యూజ్ అవుతాయి అవి, అందుకే పెద్దవి తీసుకున్నాను. ఇలా ప్లేట్లో అటుకులు పోసుకోవాలి. అటుకులు పోసుకొని ఇలా మంచిగా ప్లేస్ చేసేసుకోవాలి. ఇలా ఈ కోలలు అనేసి దానిపైన పెట్టాలి. దానిపైన పెట్టేసి మనకు అక్కడ స్వామివారి విగ్రహం, విఠలేశ్వరుని విగ్రహం పెట్టాలి. అక్కడ పెట్టేసి మనం ముంగట గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. ఇలా 13 చేసి 13 ప్లేట్స్ పెట్టుకొని నోముకోవాలండి. ఇది విఠలేశ్వర నోము. శ్రావణ మాసం నోము అండి. శ్రావణ మాసం నోముకి ఒక ప్లేట్ తీసుకొని దానికి మనకు కావాల్సినవి ఒక 2 బ్లౌజ్ పీసెస్ అండి. ఇలా 2 బ్లౌజ్ పీసెస్ తీసేసుకోవాలి. మనకు కావాల్సినవి ఇంకా పసుపు, కుంకుమ. ఇలా ముత్తైదుకి పసుపు కుంకుమ ఇవ్వడం మంచిది కాబట్టి పసుపు కుంకుమ తీసుకుంటాము. కుడుకలండి, దీనికి కుడుకలు 2 కుడుకలు కావాలి. ఇలా కుడుకలు పెట్టేసుకోవాలి. మనకి ఇంకా గాజులు కావాలండి. ముత్తైదుకి గాజులు ఇస్తే ఎంతో మంచిది అంటారు, ఎంతో పుణ్యము. అలా నేను 12 గాజులు, 1 డజన్ గాజులు తీసేసుకున్నాను. మీకు అవసరమైతే 2 గాజులు కూడా పెట్టుకోవచ్చు. ఇలా 2 గాజులు పెట్టేసుకోవచ్చు. లేదంటే మొత్తం అలా ఇస్తే వాళ్ళు వేసుకుంటారు కదా అనేసి 2 గాజులు ఇస్తే అక్కడ ఇక్కడ పెట్టేస్తారు. అందుకే ఇలా 1 డజన్ గాజులు ఇస్తే వాళ్ళు చేతికి వేసుకుంటారని అలా పెట్టానన్నమాట. తర్వాత అందులో మనకు పుట్నాలు కానీ, శనగలు కానీ ఏదో ఒకటి పెడతాం కదా, అలా పుట్నాలు వేసేసుకొని నూముకోండి. ఇలా 13 ప్లేట్స్ పెట్టి ముందట గౌరమ్మ పెట్టి నోముకోవాలి. ఇది శ్రావణ మాసం నోమండి. గాజుల డబ్బాల నోమండి. మనకు దీనికి కావాల్సినవి గాజుల డబ్బాలండి. నేను ఇలా గాజుల డబ్బాల బదులు ఈ బాక్సెస్ తీసుకున్నాను. అందరికీ ఉపయోగపడతాయని చెప్పేసి, పిల్లలకు స్నాక్స్కి యూజ్ అవుతాయని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. అవసరం అనుకుంటే మీరు గాజుల బాక్స్ కానీ, చిన్న వైట్ కలర్లో మన ట్రాన్స్పరెంట్ బాక్సెస్ దొరుకుతాయి కదండి, అవన్నీ తీసుకోవచ్చు. లేదంటే పౌచెస్కి అయినా తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. అలా గాజులలో పెట్టేసి 13 డబ్బాలు తీసుకొని గాజులు 13 జతలు కానీ 13 జతలు పెట్టేసి మీరు ముంగట గౌరమ్మ పెట్టి నోముకోండి. ఇది గాజుల డబ్బాల నోమండి. నేనైతే ఇలా నోముకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకేదైనా డబ్బాలు తీసుకొచ్చి పెట్టేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.